హెయిర్ స్టైల్. ఇది కూడా ట్రెండింగ్ హెయిర్ స్టైల్ అన్నమాట. సో ఎంత బాగా వచ్చింది హెయిర్ స్టైల్, చాలా లుక్, చాలా క్లాసికల్ గా కనిపిస్తుంది కదా. చూసారా హెయిర్ స్టైల్ అనేది ఎంత బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయిందో. ఇక్కడ మనము ఫ్లవర్ పెట్టుకోవాలి, ఇక్కడ ఫ్లవర్ పెట్టుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. సో టుడే అయితే హెయిర్ స్టైల్ చూపిస్తాను మీకు. సో డిఫరెంట్ హెయిర్ స్టైల్. సో ఈ మ్యారేజ్ సీజన్ లో స్టైల్ గా యూనిక్ గా కనిపించడానికి ఇలాంటి హెయిర్ స్టైల్ అయితే ట్రై చేయండి. అలాగే చాలా సింపుల్ గా ప్రొఫెషనల్ స్టైల్లో అయితే 2-3 హెయిర్ స్టైల్స్ అయితే చూపిస్తాను. ఇక ఎందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అయితే హెయిర్ ని అయితే మంచిగా 2 sides 2 పాయలు ఇలా తీసుకొని మనం హెయిర్ ని అయితే మంచిగా ఇలా చిక్కులు అయితే తీసుకోవాలండి. సో ఆల్రెడీ మేము చిక్కులు తీసుకున్నాం కాబట్టి పెద్దగా చిక్కులు అయితే లేవు. సో లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు చాలా కేరింగ్ తీసుకోవాలి. అలాగే స్టార్టింగ్ అయితే ఇలా పాపడ అయితే స్ట్రైట్ గా మీ ఫేస్ కు తగ్గట్టు అయితే పాపడ అయితే తీసుకోవాలి. సో నేనైతే పాపడ తీస్తున్నాను. సో ఇలా పాపడ అయితే తీసుకోవాలి. స్టైల్ గా ట్రెండింగ్ గా ఉన్న హెయిర్ స్టైల్. సో తర్వాత ఇలా సగం అయితే తీసుకోవాలి. అండ్ ఇటు సైడ్ సగం తీసుకోవాలి. ఈక్వల్ గా రెండు. సో ఇలా 2 side పాయలు తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇలా ప్లక్కర్ అయితే పెట్టుకుంది హెయిర్ డిస్టర్బ్ కాకుండా. సో ఇలా ప్లక్కర్ పెట్టుకుంటే మనకు హెయిర్ అనేది డిస్టర్బ్ కావు. ఇవి మనము ఫోల్డ్ చేసుకున్న ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే అల్లుకోవచ్చు. అది ఇష్టం. ఎలాగైనా మీకు ఎలా కంఫర్ట్ గా అనిపిస్తే మీ ఫేస్ కి ఎలా సెట్ అయిందో అలా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను సింపుల్ గా. సో లాంగ్ హెయిర్ కి పెళ్లిళ్ళ సీజన్ లో ఇలాంటి హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. కొంచెం కొంచెం పాయలు అయితే తీసుకోవాలి. తీసుకొని ఇలా అల్లుకున్నట్టుగా. సో ప్రొఫెషనల్ స్టైల్ అండి ఇవి. మనకు మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకు హెయిర్ స్టైల్ వేయమంటే మనకు అమౌంట్ అయితే తీసుకుంటారు. సో మనకు స్టార్టింగ్ ప్రైస్ 500 నుంచి ఉంటది హెయిర్ స్టైల్. సో వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఎందుకు, మనమే ఇలా డిఫరెంట్ గా హెయిర్ స్టైల్ వేసుకుంటే కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూపించుకొని అలానే హెయిర్ స్టైల్ వేసుకోండి. సో చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇలా సెట్ చేసుకోవాలి హెయిర్. సో చక్కగా వచ్చింది ఇక్కడ మనకు. సో అల్లినట్టు. సో 2-3 డిఫరెంట్ స్టైల్. సో ఇలా టైట్ గా అల్లుకోండి. ఇప్పుడు ఆ సైడ్ ఎలా చేసినామో సో సేమ్ ఇలా ఇటు సైడ్ కూడా ఇలానే చేయాలి. సేమ్ మనము అటు సైడ్ ఎలా చేసామో ఇటు సైడ్ కూడా అలానే తీసుకోవాలి. సూపర్ వచ్చింది హెయిర్ స్టైల్ మాత్రం. పర్ఫెక్ట్ గా ఫేస్ కి అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ పట్టుకో అమ్మ. సో ఇటు జరుగు కొంచెం. సో చూపెట్టు ఒకసారి. సో మనకు 2 sides అయితే ఇలా మనం ఫోల్డ్ అయితే చేసుకున్నాం. తర్వాత ఇలా దుక్కుని మంచిగా. తర్వాత ఇక్కడేమో హెయిర్ బ్యాండ్ తో పెట్టుకోండి. సో ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ మనకు చిన్న చిన్న ప్యాకెట్ లో హెయిర్ బ్యాండ్స్ దొరుకుతాయి కదా. 5 రూపీస్ కలా ప్యాకెట్, 2 రూపీస్ కలా దొరుకుతాయి.
బ్యాండ్స్ అయితే పెట్టుకుంటే మనకు లూజ్ అవ్వకుండా సో ఇలా ఇక్కడ మనం అయితే హెడ్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇలా హెడ్ బ్యాండ్ పెట్టుకొని తర్వాత మనం ఫ్లవర్ తో అయితే కనిపించకుండా ఫ్లవర్ పెట్టుకోవచ్చు. సో చాలా సింపుల్. తర్వాత ఇక్కడ ఒక హెడ్ బ్యాండ్ పెట్టుకోవాలి. సో ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అయితే యూజ్ చేయాలి. సో ఇక్కడ ఒక హెడ్ బ్యాండ్ పెట్టుకోండి టైట్ గా. సో చాలా లాంగ్ హెయిర్ కాబట్టి కొంచెం చూసి హెయిర్ స్టైల్ అయితే వేసుకోవాలి. తర్వాత ట్రెండింగ్ హెయిర్ స్టైల్ అన్నమాట. ఇది పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఒక హెడ్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక హెడ్ బ్యాండ్ పెట్టుకొని తర్వాత ఈ రెండు పాయలు తీసుకొని ఇందులో నుంచి మనం హెయిర్ తీసుకోవాలి. ఇలా హెయిర్ తీసుకోవాలి. ఇలా హెయిర్ తీసుకుంటే మనకు ఇలా పాయలుగా అల్లినట్టు హెయిర్ వస్తుంది. అప్పుడు మనం కొంచెం ఇలా సెట్ చేసుకోవాలి. చూస్తూ చేసుకోవాలండి. సో చాలా ట్రెండింగ్ హెయిర్ స్టైల్ ఇది. ఇంకో హెయిర్ బ్యాండ్. ఇలా మొత్తం మనం హెయిర్ బ్యాండ్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో నుంచి మళ్ళీ హెయిర్ అనేది ఇలా మనం హెయిర్ తిప్పుకోవాలి. అయితే మనకు అక్కడ హెయిర్ అల్లినట్టు వస్తుంది. నీటి చూడండి ఎంత బాగా వచ్చింది హెయిర్ స్టైల్ అనేది. ఇక్కడ మనము ఫ్లవర్ యాడ్ చేసుకుంటే లుక్ మాత్రం అది. సో ఇలా లాంగ్ హెయిర్ కి చాలా బాగా సెట్ అవుతుంది ఇలాంటి హెయిర్ స్టైల్. మళ్ళీ ఎక్కువ పాయింట్ గా తీసుకుంటే ఇందులో హెయిర్ మనం ఇలా తీసుకుంటాం. ఇక్కడ ఒక మళ్ళీ ఇందులో హెయిర్ ఇలా చూసారా హెయిర్ స్టైల్ ఎంత బాగా వచ్చిందో. హెయిర్ స్టైల్ అనేది ఎంత బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయిందో. ఇక్కడ మనము ఫ్లవర్ పెట్టుకోవాలి, ఇక్కడ ఫ్లవర్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ పెట్టుకుంటే మనకు ట్రెండింగ్ హెయిర్ స్టైల్ అయితే అయిపోతుంది. సో ఈ హెయిర్ స్టైల్ మనం చేయించుకోవాలంటే బయట మనకు ఒక 500 నుంచి స్టార్ట్ అయితే అవుతుందండి హెయిర్ స్టైల్ వేయించుకోవాలంటే. సో ఇలా సెల్ఫ్ గా ఎవరి సపోర్ట్ తీసుకొని మనం ఇలా హెయిర్ స్టైల్ ట్రై చేస్తే చాలా బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో లాంగ్ హెయిర్ ఒరిజినల్ హెయిర్ అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఫ్లవర్ లేదు, అందుకే ఫ్లవర్ అయితే యాడ్ చేయలేదు. సో ట్రెండింగ్ హెయిర్ స్టైల్, ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలి ఈ మ్యారేజ్ సీజన్ లో. సో ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటే ఇంకా లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది హెయిర్ స్టైల్ అనేది? ఇంకా హెయిర్ స్టైల్ కొన్ని అయితే చూపిస్తాను. సో ఈ ఫస్ట్ హెయిర్ స్టైల్ అన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నాకు వేసుకోవడం అందరికి వేస్తాను, కానీ నాకు వేసుకోవడం అయితే రాదు. సో ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇంకో హెయిర్ స్టైల్ ఇదే రిమూవ్ చేసి ఇంకో హెయిర్ స్టైల్ అయితే వేస్తానండి. సో ఇది యాజ్ ఇట్ సేమ్ గా ఉంది. మనం ఇలా హెయిర్ ని 2 పాయలుగా తీసుకొని ఇలా అల్లుకోవాలి. సో
ఇలా అల్లుకుంటూ పోవాలి. లాస్ట్ అయితే లుక్ చాలా బాగుంటది. ఇలా ఫాయిల్ గా అల్లుకోవాలి. కనిపిస్తుంది అనుకుంటాను. ఎలా తీసుకున్నా అనేది చూడండి ఒకసారి. ఇలా ఫాయిల్ గా ఎప్పుడు రొటీన్ హెయిర్ స్టైల్ కాకుండా ఇలా డిఫరెంట్ గా హెయిర్ స్టైల్ వేసుకుంటే యూనిక్ గా స్టైల్ గా కనిపిస్తాము మనం. మా పాప అయితే వచ్చి తెగ చూసేస్తుంది హెయిర్ స్టైల్. ఆమె కూడా వేయాలంట, ఆమె కూడా వేస్తాను ఇప్పుడు. సో కనిపిస్తుందా? ఇలా కొంచెం కొంచెం తీసుకుని హెయిర్ స్టైల్ అనేది హెయిర్ స్టైల్ వేసుకోవాలి ఇలా. ఎంత బాగా వచ్చింది చూడండి, నీట్ వచ్చింది. లాంగ్ హెయిర్. సో షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా మనము ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. సో సబ్బరం లాంటి అవన్నీ వేసుకొని కూడా మనం ఇలాంటి హెయిర్ స్టైల్ కూడా ట్రై చేయగలము, మంచిగా వస్తుంది. జరగమ్మా తొడుగు జరుగు. పొడుగు జుడు, పొడుగు జడ, పొడుగు జడ. సో ఇక్కడైతే హెయిర్ బ్యాండ్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చింది హెయిర్ స్టైల్ అనేది. ఇంకా దీన్ని స్టైల్ గా చేయాలంటే కూడా చూపిస్తా. సో ఇలా అల్లుకొని ఇక్కడ ఫ్లవర్ మనం ఇలా స్టైల్ గా పెట్టుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ ని కొంచెం స్టైల్ గా పేరప్ చేయాలంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి ఈ లేస్ హెయిర్ అనేది. సో ఇలాంటి లేస్ మనకు ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్ లో దొరుకుతుంది. సో ఇలా ఈ లేస్ తో మనము ఇలా హెయిర్ ని అయితే డిజైన్ చేసుకుందాం. ముందుగా ఇలా ఇక్కడ స్టార్టింగ్ లో అయితే ఒక 3 అయితే వేసుకోండి. ఇలా 3 వేసుకొని ఇలా స్టైల్ గా అయితే చూసారా దగ్గర కొంచెం స్టైల్ గా. లేస్ పెద్ద ఉంటే ఇంకా దగ్గరకు వస్తుంది. దగ్గర కూడా పెట్టుకోవచ్చు. సో మనం అల్లుకొని కూడా అల్లుతున్నప్పుడు కూడా పెట్టొచ్చండి. ఇలా కూడా పెట్టుకోవచ్చు జుట్టు మొత్తం అల్లిన తర్వాత. సో ఈ లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది.
చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. సో మిగిలినవన్నీ ఇక్కడ ఇలా చుట్టుకోవాలి, చుట్టూ స్టైల్ గా. సో ముడి మాత్రం మనం కనిపించకుండా వేయాలంటే జుట్టు లోపల. లాస్ట్ కి ఇలా ముడి వేసుకోవాలి. చూసారా లేస్ హెయిర్ స్టైల్, ఇది కూడా ట్రెండింగ్ హెయిర్ స్టైల్ అన్నమాట. సో ఎంత బాగా వచ్చింది హెయిర్ స్టైల్, చాలా లుక్, చాలా క్లాసికల్ గా కనిపిస్తుంది కదా. సో డిఫరెంట్ గా హెయిర్ స్టైల్ అయితే ఇది కూడా చాలా బాగుంది. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇదొక్క హెయిర్ స్టైల్ నచ్చిందా? ఇక్కడ ఫ్లవర్ పెట్టుకోవాలి. సో జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా ఫ్లవర్ పెట్టుకుంటే ఈ లుక్ కూడా చాలా బాగుంటది ఈ మ్యారేజ్ సీజన్ లో. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ కాలేజ్ టైం కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు హెయిర్ స్టైల్ కూడా చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. సో వీడియో లెంత్ అయితే కూడా కొంచెం చూడండి, అలాగే హెయిర్ స్టైల్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ హెయిర్ స్టైల్ షప్పు జడ అంటారు. సో మీరేమంటారో కామెంట్ అయితే చేసేయండి. ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను. సో చాలా ఈజీగా ఇలా ఫస్ట్ అయితే చిక్కులు తీసుకోవాలండి. చిక్కులు తీసుకుంటేనే వస్తుంది మనకు హెయిర్ స్టైల్ అనేది. సో చాలా సింపుల్ గా వేసుకోవచ్చు, మనం కూడా వేసుకోవచ్చు అన్నమాట ఈ హెయిర్ స్టైల్. కనిపిస్తుందా? సో ఇలా రైట్ సైడ్ ఇలా తీసినప్పుడు ఇటు నుంచి మళ్ళీ కొంచెం రైట్ సైడ్ హెయిర్ అనేది కొంచెం తీసుకుంటూ అల్లుకోవాలి. సో ఇలాంటి హెయిర్ స్టైల్ అయితే నా కాలేజ్ డేస్ లో, స్కూల్ డేస్ లో నేనైతే చాలా వేసుకున్నా. సో మా మమ్మీకి అన్ని హెయిర్ స్టైల్ వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి వేసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్. సో ఒక్కసారి చిక్కులు తీసుకుంటే మనకు చిక్కులు కావు హెయిర్ అనేది. నెక్స్ట్ ఇట్ సైడ్, రైట్ సైడ్. హెడ్ సైడ్ నుంచి మనకు పాయలు వస్తాయి, అట్ సైడ్ నుంచి మనము హెయిర్ అనేది కొంచెం కొంచెంగా తీసుకోవాలి. దీన్ని స్టఫ్ జడ అంటారు, ఫ్రెంచ్ స్టైల్ అంటారు. సో ఇది ఇప్పటి నుంచే కాదండి, చాలా ఓల్డ్ మోడల్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో అప్పటి నుంచి ఉంది హెయిర్ స్టైల్ అనేది. మళ్ళీ ఇలా కొంచెం కొంచెం అయితే తీసుకోవాలి హెయిర్ స్టైల్ అనేది. సో మనం ఇక్కడ నుంచి కూడా వేసుకోవచ్చండి హెయిర్ స్టైల్. సో నేనైతే ఇక్కడ నుంచి వేసుకున్నాను, ఇక్కడ నుంచి కూడా హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. సో సేమ్ ఇదే ప్రొసీజర్, ఇదే మెథడ్ అన్నమాట. కనిపిస్తుందా? పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసింది నాకు హెయిర్ స్టైల్ అనేది. సో లాస్ట్ వరకు ఇలా అల్లుకోవాలి. సో కాలేజ్ పిల్లలకైతే చాలా బాగా సెట్ అయిపోతుంది. డ్రెస్సుల మీద ఎప్పుడైనా ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది.
మనం హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి. హెయిర్ బ్యాండ్ కట్టరు మీ ఇష్టం, మీరేం పెట్టుకుంటారు. ఇదొక హెయిర్ స్టైల్, చాలా సింపుల్ గా ఉంటది. దీన్ని కూడా మనం రివర్స్ చేసుకుంటే అదొక హెయిర్ స్టైల్ అవుతుంది. సో మంచిగా ఈ కాలేజ్ టైంలో, ఆఫీస్ కి వెళ్ళే టైంలో ఇలాంటి హెయిర్ స్టైల్ చేసుకుంటే మనకు డిస్టర్బెన్స్ ఉండవు హెయిర్ తో. చాలా నీట్ గా ఉంటది హెయిర్ అనేది కూడా. సో నా కాలేజ్ డేస్ లో కూడా చాలా వేసుకున్నా ఇలాంటి హెయిర్ స్టైల్ నేను. సో హెయిర్ స్టైల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.